మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నరసింహారావు. చాలా వరకు అంటే చూస్తూ ఉంటాం, కొంతమంది ఇళ్లలో అంటే పిల్లలు పెళ్లి వయసు వచ్చినా కూడా అసలు వృద్ధిలోకి రాకుండా అంటుంటారు, అవరగా తిరుగుతున్నారు బేవర్స్గా ఏ పని చేయకుండా అన్నట్టుగా చాలామందిని చూస్తూ ఉంటాం. తల్లిదండ్రుల అంటే ఇబ్బంది వచ్చేసరికి అరే పక్కన అంటే పలానా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళే కావచ్చు, చుట్టాల్లో కావచ్చు, వాళ్ళ పిల్లలు చూస్తే మంచిగా ఏ టైంకి అవ్వాల్సినవి ఆ టైంకి అవుతున్నాయి, మంచిగా చదువుకున్నారు, మంచి జాబ్ వచ్చింది, టైంకి అంటే పెళ్ళి కూడా సెట్ అయింది, కానీ ఎందుకు మావాడికే ఇట్లా అవుతుంది, చెప్పిన మాట వినట్లేడు, అంటే దోస్తులతో తిరిగి పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తున్నాడు, ఇలా అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. అలా ఉన్న వాళ్ళు ఏదైనా పరిహారం చేసుకున్నా, ఏదైనా ఆరాధన చేసుకున్నా మంచిగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మనము ఎదుటి వాళ్ళని చూసి మన పిల్లగాడు ఎట్లా అని బాధపడుతున్నాం, కానీ మన పిల్లగాడు ఎట్లా అనేది బాధపడట్లేదు. పోల్చుకుంటున్నాం అంటారా? అంతే, పక్కన వాళ్ళని చూసి పోల్చుకుంటున్నామే కానీ మన పిల్లగాడి పరిస్థితి ఏంది అనేది ముందు మనం బాధపడట్లేదు. అది ఎక్కడ ఎప్పుడు పడాలి అంటే పిల్లవాడి పసితనం నుంచి ఆ బాధపడాలి. రేపు నా కొడుకు లేదా కూతురు పెద్దవాళ్ళైతే ఎట్లా చదువుతారో ఏంటో, తర్వాత వీళ్ళని ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, జాబ్ ఏది చేయిస్తే బాగుంటుంది, పెళ్ళి ఎట్లా చేస్తే ఇది అంటే అసలు ఒక రకంగా చెప్పాలి అంటే కడుపులో బేబీ ఉన్న దగ్గర నుంచి పెళ్లి వరకు ఆలోచిస్తాడు ఆ బేబీది. దానికి ఉత్తమమైనటువంటి మార్గం భగవత్ కథలు వినాలి, చదవాలి. కడుపులో ఉన్నప్పుడే, కడుపుతో ఉన్నటువంటి ఆడవారు అవి వింటే ఈ ఈటి బాధలు ఉండవు మొట్టమొదటగా. సరే, అది వినలేదు, ఏదో కర్మకు వినలేదు. ఇంకా కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు బయటికి వస్తే 21వ రోజు, పిల్లవాడు 21వ రోజు పేరు పెట్టడం చేయటం చేస్తారు. ఈ మధ్యలో 11వ రోజు పుణ్యవాచనం చేస్తాం. చేసినప్పుడు బ్రహ్మ తలరాత రాస్తాడు. 11వ రోజు చాటలో పిల్లవాడిని, అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే చాటలో పడుకోబెడతాం. చాటలో పడుకోబెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒంటి మీద బట్టలు ఉండవు. ఎందుకు చాటలోనే పడుకోబెడతాం అంటే చాట లక్ష్మీప్రదంగా చెప్పబడుతుంది. అంటే ఆ పిల్లవాడు ఎప్పుడు కూడా లక్ష్మీప్రదంగా ఉండాలి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఆ బేబీ లక్ష్మీప్రదంగా ఉండాలి. లక్ష్మీప్రదము అంటే డబ్బులు ఇవే కాదు, ఆనందము అన్నీ కూడా లక్ష్మీప్రదం. అందరితో కలిసిమెలిసి ఉండడము, ఇదంతా కూడా లక్ష్మీప్రదం. ఇందాక నుంచి మనం సరదాగా నవ్వుకున్నాం, ఇదంతా కూడా లక్ష్మీప్రదమే. ఈ నవ్వుకోవటం, సరదాగా ఉండటం కూడా లక్ష్మీప్రదమే. అది ఎప్పుడూ ఉండాలి. అంతేకాక చదువు, ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమే. అన్ని జ్ఞానంతో సహా అంతా లక్ష్మీప్రదమే కదా, అది ఉండాలి అని చాట్లో పడుకోబెడతారు. ఒంటి మీద ఏమీ ఉంచరు. ఎందుకు? బ్రహ్మరాత రాసేటప్పుడు ఏది అడ్డం ఉండొద్దు. ఇక బ్రహ్మ ఎప్పుడైతే రాయటం మొదలు పెడతాడో బ్రహ్మకి ఏం అర్థం అవుతుంది అంటే వీడి పూర్వజన్మ వాసన తెలుస్తుంది ఈ పిల్లవాడిది. గత జన్మలో ఈ పిల్లవాడు ఎవరు, జంతువా, మనిషి అయితే ఈయన ప్రవర్తన ఎట్లా ఉంది మొత్తం కూడా తెలుస్తుంది. ఎంత పాపం చేశాడు, ఎంత పుణ్యం చేశాడు మొత్తం కూడా బ్రహ్మదేవుడికి అర్థం అవుతుంది. గత జన్మలో చేసినటువంటి పాప పుణ్యాలని బట్టి ఈ జన్మలో తన తలరాత రాస్తాడు. అదే మనకు జాతక చక్రం కూడా. జాతక చక్రం కూడా ఏర్పడటానికి కారణం ఏంటంటే గ్రహాలు, కొన్ని గ్రహాలు ఉచ్చలో ఉన్నాయి, నీచలో ఉన్నాయి, దుష్ట గ్రహాలు చూస్తూ ఉన్నాయి. ఇటువంటి అన్నీ కూడాను అప్పుడే ఏర్పడుతూ ఉంటాయి. ఆ గతంలో చేసిన పాపపుణ్యాలే ఈ జన్మలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా లేదా తెలుస్తూ ఉంటుంది. కుండలి అంటే అదనమాట. సరే, తలరాత రాశాడు, అయిపోయింది, పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు. అవుతూ ఉన్నప్పుడు గమనించండి, పిల్లవాళ్ళు పుట్టగానే కలిసి వస్తుంది, అప్పటిదాకా కలిసి రాదు. కొంతమందికి అప్పుడు కలిసి వస్తుంది. పుట్టిన తర్వాత అబ్బా వాడు పుట్టాడు, అమ్మాయి పుట్టింది, కాస్త కలిసి వచ్చింది, ఆ కష్టాలు తీరుతూ ఉన్నాయి, అయిపోయింది. పిల్లవాళ్ళు పెద్ద ఈ మాటలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఇంకొంచెం కలిసి వస్తుంది. పిల్లవాళ్ళకు పూర్తిగా లౌకిక జ్ఞానం తెలిసి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, చిన్నతనమే, కొద్దిగా చిన్నతనంలోనే, అంటే ఓ 10 ఏళ్ళలో ఆ సమయంలో అనుకోవచ్చు.
చండాల మాటలు మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఆ కలిసి వచ్చేది తగ్గుతుంది. గమనించారో లేదో? ఆహా. అప్పటి 10 ఏండ్ల వరకు అప్పటిదాకా ఉన్న దరిద్రం పోయి 10 ఏళ్లలో మంచిగా ఉన్నటువంటి వాడు ఈ పిల్లవాళ్ళు ఎప్పుడైతే పదజాలం సరిగా లేదో, మాటలు సరిగా గౌరవించి మాట్లాడకపోవటం చేయటం చేస్తున్నారో కలిసి రావటం తగ్గుతుంది. అందుకే మనం పసితనం నుంచే మంచి నేర్పుకుంటూ వెళ్ళాలి అనేది చెప్పేది కూడా అదే కారణం. అందరితో ఎట్లా ఉండాలి, ఏంటి, ఎవరు మన వాళ్ళు, వాళ్ళతో ఎట్లా ఉండాలి. ఒకవేళ శత్రువు నీ ముందుకు వస్తే కూడా నువ్వు ఎంత సహనంగా ఉండాలి. వాడు కత్తి పట్టుకొని వచ్చాడు చంపడానికి, అయినా కానీ నువ్వు సహనంగా ఉండి నీ టాలెంట్ చూయించి వాడు కత్తి కింద పెట్టేటట్టు చేయాలి. ఇటువంటివన్నీ కూడా మనం పిల్లవాళ్ళకు నేర్పాలి, ఓర్పు నేర్పాలి. అంటే తల్లిదండ్రులు నేర్పకపోవడం వల్ల ఇలా తయారవుతున్నారు అంటున్నారా? మరి బ్రహ్మ తలరాత రాశాడు, దాన్ని మార్చుకునే శక్తి మన దగ్గర ఉంది. నువ్వు ప్రతిరోజు దేవాలయానికి వెళ్తావు, భగవత్ ఆరాధన చేస్తూ ఉంటావు. చేస్తూ ఉన్నప్పుడు కనుకరించడా భగవంతుడు? కనుకరిస్తాడు కదా. చిన్నతనం నుంచే మనం పుట్టినరోజులు చేస్తూ ఉన్నాము. దేవుడికి దండం పెట్టుకొని నేర్పుతున్నావా? పిల్లవాడితో దీపారాధన చేయిస్తున్నావా? దేవాలయాలకు తీసుకెళ్తున్నావా? ఉగాది చేస్తే రుచులు, ఆ రుచులు ఎందుకు ఏంటి చెప్తున్నావా? చెప్పట్లేదు. అలా అని అంటే నేర్పించకపోయినా కూడా నిత్యం మనం చేస్తున్న విధానాలని, ఆ కుటుంబ వ్యవహారాలని బట్టి నేర్చుకుంటారు. కాబట్టి కానీ ఏ తల్లిదండ్రులు చెడిపోవాలని కోరుకోరు, అలాంటి బుద్ధులు నేర్పించరు కదా. నేర్పించరు. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు కొట్టుకుంటున్నారు, పిల్లవాడు ఉన్నాడు. అమ్మా నాన్న ఎప్పుడూ కొట్టుకుంటారు. ఫ్రెండ్స్తో మాట్లాడినా మా అమ్మా నాన్న అంటే నాకు భయం, ఎప్పుడు చూడు అరుస్తారు. ఇది రావట్లేదా? అది పిల్లవాడి మైండ్లో వాడు చనిపోయిన దాకా కూడా ఉంటుందిగా, మా అమ్మ నాన్న బతుకున్నప్పుడు ఇట్లా కొట్టుకున్నారు అని. అంటే వాళ్ళ ముందు ఉండవలసిన ప్రవర్తన. నువ్వు వాడు స్కూల్కి పోయిన తర్వాత ఏమన్నా చేసుకో, పిల్లవాడు ఉన్న కాసేపు మనం మంచిగా ఉండాలి. అత్తగారింటికి పంపిస్తున్నాం, మంచి చెప్పి పంపించాలి. ఆడబిడ్డతో కలవద్దు, అత్తగారిని దూరం పెట్టు, వాళ్ళిద్దరిని ఎంతలో ఉంచాలో అంతలో ఇటువంటివి చెప్పొద్దు. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా కోడలుగా నీ ధర్మం ఇది, ఓపికగా ఉండు, నష్టమేం లేదు. వాళ్ళని మంచితనంతో వాళ్ళని మార్చుకో, నీకు అనుకువగా మార్చుకో అని చెప్పి వాళ్ళు నీకు మారినా నువ్వు అనుకువగానే ఉండు వాళ్ళతోటి. నేను నీకు ఎంత ప్రేమనిస్తున్నానో మీ భర్త తల్లిదండ్రులు కూడా వారు అంతే ప్రేమిస్తారు, వాళ్ళని విడదీయకు. అక్కా చెల్లెళ్ళు మీ అందరూ ఎంత బాగుంటున్నారో అతని అక్కా చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా అంతే ఉంటారు, విడదీయకు. ఇటువంటివి మనం చెప్తున్నామా? పెళ్లి చేస్తున్నాం, బరువు తీర్చుకుంటున్నాం ఆడపిల్లది. అబ్బాయికి పెళ్లి చేసాం, పని అయిపోయింది, ఇది చూస్తున్నాం. భార్యతో ఎట్లా ఉండాలో కూడా పిల్లవాడికి చెప్పాలి కదా. అది ఇక్కడ చెప్పరు, అమ్మాయికి అది చెప్పరు. మధ్య వీళ్ళకి ఏది తెలియక కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. తల్లిదండ్రులకు చెప్పుకోలేరు, చెప్పుకున్నా కానీ వాళ్ళు అర్థం చేసుకోక, వీళ్ళు చెప్పేది ఒకటి అక్కడ జరిగేది ఒకటి, సరైన విషయంలో చెప్పక, అర్థమయ్యేటట్టుగా తల్లిదండ్రులకు చెప్పక. నిజంగా ఇప్పుడు ఉదాహరణకి ఆడపిల్ల తప్పు అనుకున్నప్పుడు అమ్మ నా తప్పు అంటే మళ్ళీ నాన్న వాళ్ళు నన్నే తిడతారు అని అవతలోడు మీద తప్పేయడం, ఇట్లా చేస్తూ ఉంటారు. అబ్బాయి కూడా అంతే, ఎంత ఓపికగా ఉన్నా తాగొచ్చి చేస్తున్నాడు అనుకో, డబ్బులు ఇవ్వట్లేదు. నువ్వు మనం కష్టపడి సంపాదించుకోవాలి అనేది పిల్లవాడికి నేర్పకపోవటం వల్లనేగా అమ్మాయి మీద ఇబ్బంది పెట్టేది. ఇట్లా అన్ని రకాలన్నమాట. అటు అబ్బాయిని సరి చేసుకోవాలి, అమ్మాయిని సరి చేసుకోవాలి, అప్పుడే ఆ ఇద్దరి దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. ఇలా రకరకాల కష్టాలతో బాధలు పడుతూ ఉన్నారు. ఇటువంటి బాధలన్నిటికీ భగవత్ ఆరాధనే పరిష్కారం. జాతకాలు చూయించుకొని జాతకాల్లో ఏ దోషం ఉందో దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు భగవత్ ఆరాధన కనుక చేసుకుంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి మంచి జరుగుతుంది, భగవత్ అనుగ్రహం కలిగి తీరుతుంది. కాకపోతే చిన్నప్పటి నుంచి కూడా మనం ఆ పని చేస్తూ ఉండాలి. గుళ్ళకు తీసుకెళ్ళటం, భగవత్ కథలు చెప్పడం, చేయడం. పిల్లగాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి పిల్లవాళ్ళు ఏదైనా కథ చెప్పమన్నారు, చిన్నప్పుడు చెప్పమంటే మనం ఏదో పిచ్చి కథలన్నీ అల్లి చెప్తాం. అదే భగవత్ కథ చెప్పండి, సత్యనారాయణ స్వామి కథలు 5 ఉన్నాయి, రోజుకు ఒకటి చొప్పున వాడికి అర్థమయ్యే భాషలో చెప్తే అందులో కష్టం వస్తే ఎట్లా ఎదుర్కోవాలో ఉంది, భగవంతుని ఎట్లా ఆరాధించాలో ఉంది. సత్యహరిశ్చంద్రుడి కథ చెప్పండి, ఎన్ని కష్టాలు వచ్చినా అబద్ధం ఆడలేదు వాడు, అది చెప్పండి.
సత్యంగా ఎట్లా బతకాలో చెప్తాడు. రామాయణ మహాభారతాలు చెప్పిన ఒక్క మహాభారతాన్ని కనుక తీసుకుంటే ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు మొత్తం అందులో ఉంది. ఒక్క మహాభారతాన్ని కనుక మనం చెప్పగలిగితే చాలు, ఏమీ చెప్పద్దు, ఒక్క మహాభారతాన్ని చెప్పినా చాలు. 100 మంది ఎట్లా ఉన్నారు, 5గురు ఎట్లా ఉన్నారు, పంచ పాండవులు ఎట్లున్నారు, కౌరవులు 100 మంది ఎట్లా ఉన్నారు, ఈ ఇద్దరి మధ్యలో భగవంతుడు ఎట్లా ఉన్నాడు, ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేశాడు, ఎవరి వైపు ఎక్కువగా ఉన్నట్టు నటించాడు కృష్ణుడు, చాలదా? ఎట్లా ఉండాలి ఎట్లా ఉండకూడదు ఇక్కడ చూపించట్లేదు. ఎంత కష్టం వచ్చినా పాండవులు ధర్మాన్ని విడలేదు అనేది అందులో రాదా? చాలదా పిల్లవాళ్ళకి ధర్మం చెప్పడం? అది నేర్పాలి మనం పిల్లవాళ్ళకి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, తర్వాత తరాలనైనా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది ఏదో అయిపోయింది, తర్వాత తరాలని మనం కాపాడుకోవటం కూడా మన బాధ్యత కదా. చెప్పుకుందాం ఇప్పుడు చక్కగా మన ఋషులు ఏంది, మన గోత్రం ఏంది, మన పిల్లగాళ్ళని చెప్పమనండి, చెప్పరు. చెప్పుకోవాలి, నాన్న మన ఈ గోత్రంగా ఎక్కడికి వెళ్ళినా ఈ గోత్రం చెప్పుకోవాలి, చెయ్యాలి, మన పేరు మీద ఇలా అర్చన చేసుకోవాలి. ఇవన్నీ మనం మన పిల్లగాళ్ళకి చెప్పుకుందాం. తద్వారా మనల్ని మన ఉనికి మర్చిపోకుండా, సాంప్రదాయ ఉనికిని మర్చిపోకుండా ఉంటారు కదా. దేవాలయంలోకి ఎట్ట వెళ్ళాలి, ఏంటి, అక్కడ ఎలా ఉండాలి, ప్రతిదీ నేర్పుకుందాం, ప్రతిదీ నేర్పుకుందాం. నష్టం ఏంటి? తర్వాత తరాలన్నా బాగుపడతాయి కదా. ఇప్పుడు నేర్పుకుంటే అయిపోయింది. ఒక్కొక్కరికి 45-50 ఏళ్ళు వచ్చినాయి, సగం జీవితం అయిపోయింది, ఇంచుమించు పావు జీవితం అయిపోయింది. లేదు, మిగతా 30 జీవితం ఎట్నోట నడిపించగలం మనం. తర్వాత 100 తరాల జీవితం ఉంది కదా తర్వాత మన పిల్లలది, వాళ్ళని సెట్ చేసుకుందాం, చాలదా? అది అలా చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా మారుతుంది. గురువుని ఒక్కటి నమ్మినా చాలు. కథ కూడా ఉంది, అంత సమయం మనకు ఉందో లేదో. గురువుని నమ్మినా చాలు, ఆ గురువు చెప్పిన బాటలో వెళ్ళినా చాలు, తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. and please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.